మదర్స్ డే రోజు అమ్మని ఎక్కువ ప్రేమించేసి టైప్ కాదు సార్ నేను. ఫుల్ డెమో వీడియో చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో వెళ్లి చూడండి. ఇప్పుడు అలక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. నేను యూజ్ చేస్తున్న అలక్ మోషన్ న్యూ వర్షన్ అయితే టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశానండి. అక్కడ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. 2, 3 డేస్‌లో అప్‌లోడ్ చేశానండి. అక్కడ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోపలికి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కెమెరాని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ లేయర్స్ ఉంటాయండి. ఆ టెక్స్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఫాంట్ అనే లింక్ ఇచ్చేసానండి. దాన్ని ఓపెన్ చేసుకోండి. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు వ్యూస్ ఆల్ ఫాంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్స్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దాంట్లో ఫాంట్ ఎక్కడుందో ఆ ఫాంట్‌ని ఇలా దానిపైన ప్రెస్ చేస్తే ఇక్కడ ఫస్ట్‌లో వచ్చేస్తుందండి. దానిపైన మళ్ళీ ప్రెస్ చేయండి. ఇక్కడ వచ్చేస్తుందండి. అదే ఫాంట్ ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇలానే ఈ ఫాంట్‌ని యాడ్ చేసుకోండి. 3, 4 ఫాంట్స్ ఉంటాయండి. అలానే యాడ్ చేసుకున్న తర్వాత ముందుకొచ్చేస్తే ఇక్కడ ఫోటోస్ ఉంటాయండి. ఫోటోస్‌ని రీప్లేస్ అనేది పెట్టేసేయండి. రీప్లేస్ పెట్టాలంటే ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్‌లో వెళ్లి స్టార్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటోస్ తీసుకోండి. ఇక్కడ మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది ఇక్కడ మంచిగా సెట్ అయిపోతుందండి. సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోని ఇలా జరపండి. జరిపిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముందుకొస్తే ఇంకా మళ్ళీ ఫోటోస్ ఉంటాయండి. ఇక్కడ ఈ ఫోటో పైన క్లిక్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్‌లో వెళ్లి స్టార్ట్ పైన క్లిక్ చేసి అని రీప్లేస్ అనేది పెట్టేసేయండి. పెట్టేసి ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుందండి. సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోని అనేది సెట్ చేయండి. ఇంకా లాస్ట్‌లో థర్డ్ ఫోటో ఇది కూడా ఇలానే చేసేయండి. ఈ మాత్రం ఏం చేస్తలేనండి. లాస్ట్‌లో 18 సెకండ్ 12 మిల్లీ దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ మీకు ఒక వీడియో అయితే ఇచ్చేసానండి. అక్కడ నుంచి మీరైతే వీడియో తీసుకోండి. వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియో అనేది తీసుకోండి. ఇక్కడ ఉంటుందండి లాస్ట్‌లో ఈ వీడియో అనేది తీసుకొని ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్‌లో 23 సెకండ్ 40 మిల్లీ వరకు ఉంచేసి లాస్ట్ వరకు కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ కొంచెం అయితే జూమ్ చేసేసేయండి. జూమ్ చేసేసేయండి. జూమ్ చేస్తే మంచిగా సెట్ అయిపోతుందండి. ఇక్కడ లాస్ట్‌లో ఈ వీడియో అనేది పర్ఫెక్ట్‌గా పెట్టాలండి. లేకపోతే మీ వీడియో అనేది మంచిగా సెట్ కాదండి. దీని కిందకి తీసుకురండి. ఈ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి వీడియో కిందకి తీసుకొస్తే మంచిగా వీడియో అనేది మంచిగా సెట్ అయిపోతుందండి. ఇంతే అండి. పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేయండి. ఇంతే అండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ.